గుంటూరు జిల్లా సహకార బ్యాంకు నల్లపాడు శాఖలో అక్రమాలపై విచారణ పూర్తయింది. నల్లపాడు శాఖ పరిధిలో 22,25,00,000 రూపాయల అక్రమాలకు పాల్పడినట్లు నివేదికలో తేలింది. అక్రమాలకు బాధ్యులైన ఉద్యోగులపై సెక్షన్ 59 ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా పాలనాధికారి ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, సహకార బ్యాంకు నల్లపాడు శాఖలో అక్రమాలపై పూర్తి సమాచారం ఏంటి? వైసీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో రుణాల పేరుతో భారీగా అక్రమాలు జరిగాయి. కేవలం గుంటూరు గ్రామీణ మండలం నల్లపాడు శాఖ పరిధిలోనే 22 కోట్ల పైగా బోగస్ రుణాలు తీసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కలెక్టర్ ఆదేశాలతో విచారణ కమిటీ విచారించి ఆ అక్రమాలను కూడా నిజమేనని చెప్పేసి నివేదిక ఇచ్చింది. ఇప్పుడు ఆ నివేదిక ప్రకారం ఇవాళ గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలక వర్గం సమావేశమై ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయిస్తూ ఆ తీర్మానాన్ని అయితే ఇవాళ పాలకవర్గం ఆమోదించింది. మొత్తం 27 మంది దీనికి సంబంధించినటువంటి బ్యాంకు అధికారులు, ఉద్యోగులు వివిధ స్థాయిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. వీరు కీలకంగా అప్పట్లో సీఈఓగా ఉన్నటువంటి కృష్ణవేణి, నోడల్ అధికారిగా ఉన్నటువంటి అజయ్ కుమార్ వీరిద్దరిని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి పాలకవర్గం తీర్మానించింది. ప్రస్తుతం వీరిద్దరు జనరల్ మేనేజర్ స్థాయిలో ప్రమోషన్లు పొంది ఉన్నారు. అయితే వారిని కూడా ఇప్పుడు సస్పెండ్ చేయాలని చెప్పేసి అయితే పాలకవర్గం తీర్మానించింది. మరికొంతమంది ఉద్యోగులు కూడా ఇందులో భాగస్వాములయ్యారు. ప్రధానంగా అప్పట్లో వైసీపీ నేతలు ఇష్టరాజ్యంగా ఏవైతే రైతుల పేర్లతోటి వాళ్ళకి సంబంధం లేకుండానే లోన్ తీసుకున్నారు. డ్వాక్రా సంఘాల పేరుతో ఆ సంఘాలకు సంబంధించిన వారికి ఎవరికి కూడా కనీస సమాచారం లేకుండానే ఈ లోన్లు తీసుకున్నట్టుగా అయితే నిర్ధారణ జరిగింది. మొత్తం 796 మంది పైన సివిల్ చర్యలు, అలాగే 186 మంది పైన క్రిమినల్ చర్యలు, 27 మంది పైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పాలకవర్గం ఆమోదించింది. ఈ 186 మంది క్రిమినల్ చర్యలకు సంబంధించి ఎవరంటే అంతా కూడా రాజకీయ నాయకులే ఉన్నారు. వైసీపీకి సంబంధించిన నాయకులు వీరందరూ కూడా రైతుల పేర్లతో, అలాగే మహిళా సంఘాల పేర్లతో వీరందరూ కూడా రుణాలు కాజేసినట్టుగా గుర్తించారు. ఇప్పుడు వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పాలకవర్గం తీర్మానించింది. దీనికి సంబంధించి స్థాయిలో పాలకవర్గం పైన కూడా ఒత్తిడి వచ్చినప్పటికీ విచారణ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అయితే పాలకవర్గం అయితే ప్రస్తుతం చర్యలు తీసుకుంది. శీతల గోదాముల్లో మిర్చి సరుకు కొంతమంది రైతులు నిల్వ చేసుకున్నారు. అయితే ఆ రైతులకు తెలియకుండా ఆ సరుకు తమదని చెప్పేసి వైసీపీ కొంతమంది అక్కడ ఉన్న సరుకును చూపించి, ఆ ఫోటోలు చూపించి బ్యాంకులో రుణాలు పొందారు. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండా కొంతమంది బ్యాంక్ అధికారులు కూడా కుమ్మక్కై లోన్లు మంజూరు చేశారు. ఇలానే దాదాపు 13.15 కోట్ల రూపాయలు ఇలా సరుకుల పైన రుణాలు ఇచ్చారు. అలాగే మహిళా సంఘాల పేరిట కూడా 7,46,00,000 రూపాయల రుణాలు ఇచ్చారు. కేవలం మహిళా సంఘం పేరు మాత్రమే ఉంటుంది, కానీ ఆ సంఘంలో ఉన్నటువంటి వారికి ఎవరు కూడా కనీస సమాచారం ఉండదు. ఒకవేళ సమాచారం ఉన్నప్పటికీ ఎవరో ఒకరిద్దరికి ఆ సంతకాలు పెట్టే వారికి మాత్రమే సమాచారం ఇచ్చి ఆ డబ్బులన్నీ కూడా కొంతమంది నాయకులే కాజేసినట్టుగా అయితే ఈ కమిటీ విచారణలో తేలింది. ఇప్పుడు వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పాలకవర్గం తీర్మానం అయితే చేసింది. దీనికి సంబంధించి తదుపరి ఎలా ముందుకెళ్తుందంటే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కలెక్టర్ అయితే ఇప్పటికే దానికి సంబంధించి ఆ విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం పాలకవర్గం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశించారు. ఆ ప్రకారం అయితే ఈ పాలకవర్గం ఇవాళ జరిగిన సమావేశంలో అయితే దీనిపై తీర్మానం చేశారు. అశ్విని, ధన్యవాదాలు చంద్రశేఖర్.